హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. హోలీ పాడ్యమి కదా! అందరూ ఒత్తులైతే వెలిగించుకున్నారా? నేనైతే వెలిగించుకున్నానండి. వెలిగించుకున్న తర్వాత పొద్దున్నే ఈవిడ ఎక్కడికెళ్తుందబ్బా అనుకుంటున్నారా? టైం వచ్చేసి 6:15 అవుతుంది. నేను డయాబెటిక్ కాబట్టి టెస్ట్‌కి ఇవ్వడానికైతే వెళ్తున్నానండి. టెస్ట్ ఎర్లీ మార్నింగ్ చేయించుకోవాలి కదా! ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. టెస్ట్‌కి ఇవ్వడానికి వెళ్తున్నాను. నేను ఒక ల్యాబ్‌లో చేయించుకుంటాను. ఎక్కడ పడితే అక్కడ చేయించుకోనని చెప్పాను కదా! ఆ ల్యాబ్‌కే వెళ్తున్నానిప్పుడు. ఇది మా ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తుందేమో. అందుకే కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటా అంటే చాలా దూరం కాబట్టి. ఇక్కడికొచ్చిన తర్వాత నేనే ఫస్ట్ వచ్చినట్టున్నానండి బాబోయ్! ఇక్కడ ఈయనకి నిద్ర మత్తు కూడా వదిలినట్లేదు. పేరు కూడా అర్థం కావట్లేదు. పేరు చెప్తుంటే కూడా ఎన్ని సార్లు 2, 3 సార్లు చెప్పాల్సొచ్చింది. అర్థం అవ్వట్లేదు అతనికి. ఇక పేరైతే రాయించుకున్నాను. అలాగే మనీ పే చేశాను. వెళ్ళి కూర్చోమన్నారండి. ఇంకా వెళ్ళి కూర్చున్నాననే గాని నాకు ఇదొక టెన్షన్ అండి. ఎప్పుడు షుగర్ టెస్ట్‌కొచ్చినా గానీ బ్లడ్ తొందరగా దొరకదండి బాబు. నరాలు దొరకవంట నాకు. ప్రతిసారి 2, 2 సార్లు గుచ్చాల్సిందేనండి. ఆ చేతికి గుచ్చాలి, ఈ చేతికి గుచ్చాల్సిందే. 2 సార్లు గుచ్చాల్సిందే. ఇక్కడ ఫస్ట్ టైమ్ ఈ చేతికి గుచ్చుతున్నారు. ఎంత ట్రై చేసినా గానీ బ్లడ్ అయితే రాలేదట. కుచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఆ చేతికైతే మళ్ళీ గుచ్చారండి. గుచ్చితే ఈసారైతే వచ్చింది. ఈసారైతే తీశారు. కానీ ఇదొక నరకంలాగే ఉంటుందండి. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు అలవాటైపోయినప్పటికీ కూడా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. 2 సార్లు వెళ్తే 4 సార్లు గుచ్చుతారండి. మొత్తం 2, 2 సార్లు చొప్పున. నాకిదొక భయంగానే ఉంటుంది. అందుకు కూడా కొంత నెగ్లెక్ట్ చేస్తుంటాను నేను. ఇక ఈ బ్లడ్ అయితే ఇచ్చొచ్చాను టెస్ట్‌కి. ఇక హాయ్ అండి. టెస్ట్‌కైతే వెళ్ళొచ్చాను. కాఫీ కలుపుతున్నాను. మీరు తాగారా కాఫీ? కాఫీయా, టీ? పతి దేవుడితో కలిసి కాఫీ. హాయ్ చెప్పు. హాయ్. టిఫిన్ తింటున్నా అండి. మళ్ళీ వెళ్ళాలి కదా! టిఫిన్ చేసి మళ్ళీ వెళ్తాను. మీరందరూ ఏం టిఫిన్ తిన్నారో నాకైతే కమెంట్ చేయండి. నేనైతే ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాను. నాకు ఇష్టం. అదే తింటున్నాను ఇప్పుడు. బాయ్ అండి.